శౌర్య అయితే కళ్ళు తిరిగి పడిపోతూ ఉంటుంది. అది చూసి కార్తీక్ శౌర్యని కూర్చోబెట్టి టాబ్లెట్స్ ఏపిస్తూ ఉంటాడు. అలా టాబ్లెట్స్ వేయగానే శౌర్య నీకేం కాదు చూడు చూడు అని చెప్పేసి అంటూ ఉంటాడు. టాబ్లెట్ ఏసావు కదా! ఇక సర్దుకుంటావులే అని చెప్పేసి పద పడుకుందాం అని చెప్పేసి కార్తీక్ అయితే దీపని లెగమని చెప్పేసి కార్తీక్ అలా శౌర్యకైతే మంచం మీద ఏస్తూ ఉంటాడు. నిజంగా నీకేం కాదమ్మా నేనున్నాను కదా! చూసావా నువ్వు బాగానే ఉన్నావు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటాడు. నేనున్నాను కదా! నీకేం కాదు. జాగ్రత్తగా ఉండు చూడు నన్ను అనైతే అంటూ ఉంటాడు. అసలేమైంది కార్తీక్ బాబు? టాబ్లెట్స్ అయిపోతే శౌర్య ఎందుకిలా అయిపోతుంది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. తనకి ఏం లేదు. జ్వరం లేదు, స్టమక్ పెయిన్ లేదు, ఏమీ లేదు. అయినా తనకెందుకు టాబ్లెట్స్ ఏయకపోతే ఇలా అవుతుంది అని చెప్పేసి దీప అయితే ఆరాధిస్తూ ఉంటుంది కార్తీక్. ఇక కార్తీక్ ఏం చెప్పకుండా శౌర్యతో మాట్లాడుతూ ఉంటాడు. అదే టైంలో కాంచన, అనసూయ వాళ్ళు వస్తూ ఉంటారు. అలా వచ్చి ఇలా అడుగుతూ ఉంటారు. "ఏమైంది దీనికి" అనంటే, "టాబ్లెట్స్ వేయలేదంట. అందుకే ఇలా అయింది" అనంటే, "టాబ్లెట్స్ నేను వేస్తానని చెప్పాను బాబు. అమ్మేస్తుందిలే" అని చెప్పేసి అనేసింది. ఇక "దీప నువ్వైనా చూసుకోవాలి కదా దీప. తనకి టాబ్లెట్స్ వేయాలని చెప్పాను కదా" అని చెప్పేసి అనసూయ అంటూ ఉంటుంది. ఆ మాటలకి కాంచన వాళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. అయినా తనకి బాగానే ఉంది కదా! జ్వరం లేదు, ఏం లేదు. టాబ్లెట్స్ వేయకపోతే ఇలా అయిపోవడం ఏంటి? అని పదే పదే అడుగుతూ ఉంటుంది దీప. దీప ఎళ్లి ఆ సిరప్ తీసుకురా అని చెప్పేసి కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఆ కార్తీక్ సిరప్ తెచ్చి ఇస్తూ ఉంటుంది దీప. అయినా అడుగుతుంటే ఏంటి బాబు చెప్తున్నారు కాదు. శౌర్యకి ఏమీ లేకుండా తనకెందుకు టాబ్లెట్స్ వేయకపోతే ఇలా అవుతుంది. తనకేదైనా ప్రాబ్లమ్ ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఎంత అడిగినా అది కార్తీక్ పట్టించుకోకుండా ఇంక దీపకి ఏదో ఒక పని చెప్తూ అలా సమాధానం చెప్పకుండా దాటేస్తూ ఉంటాడు. చెప్పండి బాబు నాకేంటో అర్థం అవ్వడం లేదు. టాబ్లెట్స్ వేయాలంటున్నారు. మా అత్తయ్య కూడా అలానే అంటుంది. మీరు అలానే అంటున్నారు. టాబ్లెట్స్ వేయకపోతే శౌర్యకి ఏమవుతుంది? అసలు శౌర్య ఎందుకు టాబ్లెట్స్ వేయకపోతే ఎలా అయిపోతుంది? అసలు తనకేదైనా ప్రాబ్లమ్ ఉందా? అని పదే పదే ఆరా తీస్తూ ఉంటుంది. అయినా కార్తీక్ ఏం సమాధానం చెప్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. ఇక శౌర్య కూడా అవన్నీ వింటూ అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దీప ఎంత అడిగినా సమాధానం చెప్పకుండా నెట్టేస్తూ ఉంటాడు. దీప అయితే అలా ఆరా తీస్తూ ఉంటుంది.